ఎమోషన్స్ అసలు ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అయితే ఇది చిన్న కథ కాదు అని ట్యాగ్లైన్ పెట్టినప్పుడే అర్థమైంది ఇది అందరి కథ అని చెప్పి, ప్రతి ఇంట్లో ఉండే కథ అని చెప్పి. సో అఫ్ కోర్స్ బోలెడన్ని ఎమోషన్స్తో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ని 15th ఆగస్ట్న థియేటర్స్కి రప్పించబోతున్న కథనే 35. జనరలీ పాస్ మార్క్ 35 అంటూ ఉంటాం మనము, కాకపోతే మీకు 100 out of 100 వచ్చేలా ఉన్నాయి. టీజర్ చూస్తే అర్థమైపోయింది. సో బ్లెస్ చేయడం ఒకటే మిగిలింది, అది 15th ఆగస్ట్న జరగబోతుందని చెప్పాలి. డెఫినెట్లీ దేనికి కనెక్ట్ అవుతాము అంటే ఏదున్నా కూడా, అది యాక్షన్ అయినా, మాస్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఏదైనా కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా విలువైనవి. సో అలాంటి హ్యూమన్ ఎమోషన్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఒక డిఫరెంట్ కంటెంట్, ఒక మంచి కథ, ఒక చిన్న కథగా వస్తే దాన్ని మరింత పెద్ద కథగా మలిచి వారి పేరుని అందించి ఇంకా బలాన్ని అందించే సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నందకిషోర్ గారు డైరెక్షన్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నందకిషోర్ అని పలికితే అది ఎంత అందంగా, ఎంత పాజిటివ్గా ఉందో ఈ చిత్రం టీజర్ చూస్తే కూడా అంతే పాజిటివ్గా ఉంది. వారి ఫ్యాన్స్ ఆల్రెడీ అరవడం జరిగింది. ఏదో మళ్ళీ ఒకసారి ఓయేసుకోండి ఆయనకి. ఓకే, సో ఎస్ ఒరిజినల్స్ అఫ్ కోర్స్ మంచి చిత్రాలను మనందరికీ ఘట్టమని సో అమెజాన్కి వచ్చింది, దాన్ని అందించడం జరిగింది. తిమ్మరుసు అనే ఫిలింని వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సృజన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్రానికి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సిద్ధార్థ్ గారికి కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఫస్ట్ అలా స్టార్ట్ అవగానే ఒక ఫ్రేమ్ మొదలవగానే ఆ ఫ్రేమ్లోనే ఒక వైబ్ వచ్చేసింది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అనమాట. వివేక్ సాగర్ ఆల్వేస్ 100% ఎఫర్ట్స్తో సంగీతాన్ని ఇచ్చి సినిమాని ఇంకో స్థాయిలో నిలపడం జరుగుతుంది. సో వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఇక యాక్టర్స్ అంటారా, వాళ్ళు యాక్ట్ చేశారా అనిపిస్తుంది, జీవించారా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ గాలొస్తే వస్తుందిలే అదే కిందకి అన్నారు చూసారా, ఎంత ఒరిజినల్గా, ఎంత న్యాచురల్గా అనిపించిందంటే. అఫ్కోర్స్ ఈ చిత్రంలో నివేతా థామస్ గారు, ప్రియదర్శి గారు, ఎస్పెషల్లీ విశ్వదేవ్, భాగ్యరాజ గారిని కూడా చూడడానికి దక్కింది ఒక షాట్లో. చాలా ఇయర్స్ తర్వాత ఆయన్ని చూశాను అనిపించింది నాకు అది యూనో మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అలా ముందుకు వచ్చాయేమో అనిపించింది. ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి 15th ఆగస్ట్న సో ఇండిపెండెన్స్ డే రోజున వచ్చేస్తుంది అనమాట మీ అందరి ముందుకి. డెఫినెట్గా ఇది పిల్లల సినిమా, పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ సినిమా. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు యూనో ఏ జనరేషన్ అయినా చూడదగ్గ సినిమా, ఏ లాంగ్వేజ్లో అయినా చూడదగ్గ సినిమా. అందుకనే ఇది తెలుగు, తమిళ్, మలయాళంలో మనల్ని పలకరించడానికి వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.